నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ఏపీలో రాజకీయం వేడెక్కిన సంగతి తెలిసిందే. ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అనంతరం వైసీపీ నుంచి దూకుడు పెరిగింది. కూటమికి ఇది ఇబ్బందిగా కూడా మారింది. ప్రధానంగా ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జైలుకు వెళ్లి వంశీని పలకరించడం, అనంతరం గుంటూరు మిర్చియార్డ్ వద్ద రైతులను కలవడంతో వాతావరణం వేడెక్కింది. మరో ప్రక్క వైసీపీ కార్యకర్తలు ఆ రెండింటితో పాటు పాలకొండ పర్యటనలోనూ కొత్త ఉత్సాహం వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కురసాల కన్నబాబు బాధ్యతలు స్వీకరించారు. కన్నబాబు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సినీ హీరోలకు కూడా లేని క్రేజ్ జగన్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా వల్లభనేని వంశీని జైల్లో కలవడానికి వెళ్ళినప్పుడు, గుంటూరు మిర్చియార్డ్లో రైతులను కలిసినప్పుడు, పాలకొండ పర్యటనలో జగన్ను చూసేందుకు జనం ఎగబడ్డారని చెప్పారు. దాంతోపాటు జగన్ విజువల్స్ సోషల్ మీడియాను ఒక ఊపేశాయి. ఈ సంఘటనల్ని విశ్లేషించి చూస్తే వైసీపీ కార్యకర్తల్లో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చిందని వైసీపీ వర్గాలు నమ్ముతున్నాయి. ఈ జనం ప్రభంజనం చూసిన కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారని, గత ఎన్నికల్లో తాము ఓడినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పార్టీ మాత్రం చాలా బలంగా ఉందని కన్నబాబు చెప్పిన మాటల్లో నిజం ఉంది. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత టీడీపీ కార్యకర్తలు రోడ్డు మీదకు రావడానికి 3 ఏళ్ల సమయం పడితే వైసీపీ కార్యకర్తలు నాయకులకు 3 నెలల సమయం కూడా పట్టలేదని నొక్కి చెప్పడంతో వైసీపీ కార్యకర్తలు కేరింతలు కొడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2 పథకాలు అమలవుతున్నాయని, అందులో ఒకటి చంద్రన్న పగ కాగా మరొకటి చంద్రన్న దగ అని కన్నబాబు ఎద్దేవా చేయడం కాంట్రవర్సీగా మారింది. ఇక గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేనలో గెలిచింది చాలా మంది వైసీపీ నుంచి వెళ్ళిన వారేనని, అయితే జగన్ సైన్యం మాత్రం ఎక్కడా చెక్కు చెదరలేదని కన్నబాబు చెప్పిన మాటల్లో లాజిక్ ఉందని విశ్లేషకులు ఒప్పుకుంటున్నారు.